చాలా చిన్నవాడిని అప్పుడు. నేను ఇంకా ఆ దినాల్లో థామస్ డాడీ గారి దగ్గరికి వెళ్తే చిన్న టేప్ రికార్డ్ ఒకటి పక్కన పెట్టేవారు. ఆ టేప్ రికార్డ్ పెట్టి ప్రవచనాలు చెప్తూ ఉండేవారు. ప్రవచనాలు చెప్తూ ఆ ప్రవచనాల్లో నాకు ఇప్పటికీ కూడా గుర్తు ఉంది. ప్రభు ఇదిగో నీకు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో నీకు పరిచర్యలు దేవుడు ఇవ్వబోతున్నాడు అని ప్రవచించారు డాడీ థామస్ గారు. అప్పటికి నేను చాలా చిన్నవాడిని, కానీ ఆ మాట మాత్రం ఆ టేప్ రికార్డులు అలా ఉండిపోయింది. అది విన్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో నాకెవరు తెలిసిన వాళ్ళు ఉన్నారు? నేను ఎలాగ పశ్చిమ గోదావరి జిల్లా అంటే నన్ను దేవుడు పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళిపోమంటున్నాడా అని నిజంగా కొన్ని రోజులు కొంతకాలం ఏం చెప్పేవాడిని అంటే పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోతే ఏదో ఒక ఊరిలో ఏదో ఒక పట్టణంలో సువార్త చేస్తూ దేవుని పరిచర్య చేయాలేమో అని మనసులో అనుకునేవాడిని. అప్పుడు ఒకరోజు డాడీ గారిని అడగడం జరిగింది. డాడీ గారిని ఏమన్నానంటే, డాడీ గారు ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండాలి, లేకపోతే తూర్పుగోదావరి జిల్లాలో ఉండాలి. మీరేంటి డాడీ గారు 2 జిల్లాల్లో నీకు సేవ పరిచర్యలు వస్తాయన్నారు కదా అంటే, నీవు తూర్పుగోదావరి జిల్లాలో నీ స్వగ్రామములో నీ సొంత గ్రామములో మందిరం ఉంటుంది, అది ఒక పెద్ద కేంద్రంగా ఉంటుంది. అక్కడి నుంచి చుట్టుపక్కల నువ్వు వ్యాపించబోతున్నావు. అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా నీకు సేవకు ద్వారాలు తెరవబడే కాలం వస్తుంది అని థామస్ డాడీ గారు చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రవచనాలు పట్టుకుని ప్రార్థన చేయడం తప్ప, ఆ ప్రవచనాలు పట్టుకుని ప్రార్థన చేస్తుంటే ఈలోగా సాతానుడు ద్వేషించేవాడు. చెప్పండి, వాడు ఎవడు? చెప్పండి. సాతానుకున్న లక్షణం ఏంటి? ద్వేషించడము. వాడు మా కుటుంబాన్ని ద్వేషించడం ప్రారంభించాడు, నన్ను ద్వేషించడం ప్రారంభించాడు, ఒక్కొక్కటి పట్టుకుపోవడం ప్రారంభించాడు. ఆదాయం పట్టుకుపోయాడు, దారి పోషించబడే చేనును పట్టుకుని వెళ్ళిపోయాడు. వాడు కుటుంబంలో సమాధానాన్ని పట్టుకుపోయాడు. అంతేకాదు ఆరోగ్యాలను కూడా పట్టుకుపోయాడు. చివరికి ఇప్పుడు మందిరముగా ఉన్నటువంటి ఈ ఇల్లును కూడా వాడు అమ్మేమని చెప్పాడు. ఇది పనికిరాని ఇల్లు అని వాడు చెప్పాడు. ఈ ఇల్లును కూడా ఎంతో కొంతకి బేరం కూడా పెట్టడానికి సిద్ధపడ్డారు కొంతమంది వ్యక్తులు. కానీ దేవుడు మాట్లాడిన మాటలు అక్షరాల ప్రపంచం చూస్తూ ఉండగానే ఈ కండ్ల ముందు దేవుడు జరిగించుకుని వచ్చారు. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత వాస్తవమో ఇదిగో ఈ మందిరాన్ని చూస్తే, ఈ సేవకును చూస్తే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు రా అనే ఒక గొప్ప సంకల్పము, నమ్మకత్వము కలుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గోదావరి మార్చేరు గ్రామంలో హల్లెలూయా, హల్లెలూయా, దేవుడికి స్తోత్రాలు. దేవుని కృప హెచ్చుగా ఉంది. ఆయన కృప నీకుంది. పక్కలతో చెప్పండి, చెప్పాలి రికార్డింగ్ ప్లీజ్. ఆయన కృప నీకుంది. హల్లెలూయా. భూలోకంలో ద్వేషం ఉంది. భూలోకంలో ఏముంది? చెప్పు బిడ్డ. భూలోకంలో ద్వేషం ఉంది. నిన్ను ద్వేషించే లోకం ఇది, నిన్ను అసహించుకునే లోకం ఇది, నిన్ను వెలివేసే లోకం ఇది. కానీ ఈ లోకానికి దేవుడికి ఒక యుద్ధం ఉంది. హల్లెలూయా. లోకం పేరు ద్వేషము, దేవుడి పేరు ప్రేమ. హల్లెలూయా. లోకం పేరు కోపము, దేవుడి పేరు క్షమించుట. హల్లెలూయా. ముద్దు పెట్టుకునుట. దేవుడు నిన్ను ఎప్పుడు ఎత్తుకోవాలని చూస్తాడు. మనుషుల ఎదుట, రాజుల ఎదుట, అధికారుల ఎదుట నిన్ను ఘనపరచాలని చూస్తాడు. దేవుడు నిన్ను అద్భుతాలు చేయాలని చూస్తాడు. దేవుడు నిన్ను ఘనపరిచి నీ స్థాయిని మార్చాలని చూస్తాడు. హల్లెలూయా. దాని పేరే కృప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఎంత కృప. వెళ్ళరే జనం, కిందకి వెళ్ళరే, పెద్ద పై ఇంకా వస్తూనే ఉన్నారే. ఏమిటి కృప? దాని వెనకాల ఉన్నటువంటి నిందలు, దాని వెనకాల ఉన్నటువంటి గాయాలు,
దాని వెనకాల ఉన్నటువంటి బాధ, దాని వెనకాల లేనిపోని నిందలు, లేనిపోని అబండాలు, ఎన్నో అవమానాలు, మరెన్నో గాయాలు దేవుని కోసం నువ్వు భరిస్తే, దేవుడి కోసం నువ్వు ఓర్చుకుంటే, దేవుడి కొరకు నువ్వు సహిస్తే, దేవుడి కోసం నువ్వు నడిస్తే, దేవుడే దిగివచ్చి నీ ముందర నిలబడతాడు. హల్లెలూయా. ఆయన దిగివచ్చి నిలబడిన తర్వాత నీకు వృద్ధి రాబోతోంది, అభివృద్ధి రాబోతోంది. హల్లెలూయా. 118వ కీర్తన 21వ వచనం చదవండి బిడ్డలారా. అక్కడే ఉంది కదా 118వ కీర్తన అంటే. యెహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. యెహోవా ఇల్లు నీకు ఎంట్రన్స్ ద్వారం తెరవబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో నీతిమంతులు ఇందులో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడివే, నీవు నాకు రక్షణాధారుడివే, రక్షణ ఆధారమై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. ఉత్తరం వచ్చింది, నీకు జవాబు వచ్చేసింది. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఏదో ఊసిపోకో లేకపోతే టైం పాస్కో మాట్లాడడం లేదండి. మనలను బ్రతుకు తెరువు కోసమో లేకపోతే బిడ్డలను కుటుంబాలను పోషించుకోవడానికో సేవ కాదండి. ఈ సేవ ఎప్పుడు తెలుసా? దేవుని స్వరము, దేవుని ఊపిరి, దేవుని మాట, దేవుని శబ్దం తీసుకుని వచ్చే పరిచర్యలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తీసుకొచ్చే శాంతి, ఆయన తీసుకొచ్చే నెమ్మది, ఆయన తీసుకొచ్చే ఆరోగ్యము, ఆయన తీసుకొచ్చే దీర్ఘాయుసు ఆయన కేవలము కృప ద్వారా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కృప కావాలి అనండి, కృప కావాలి. ఎప్పటికప్పటికి నూతన కృప, క్రొత్త కృప నీ మీదకు వచ్చినప్పుడు, క్రొత్త వస్త్రాలు ధరించుకుంటే నీ మనసు ఎంత హ్యాపీగా ఉంటుందో, నూతన వస్త్రాలు ధరించుకునే ముందు నీ హృదయం ఎంత పులకరిస్తుందో, అలాగన అనుక్షణము ప్రతి క్షణము కృప పొందుకునే వారిలో ఉన్నావా? కృప పొందుకునే అనుభవం ఉండా ఈరోజు దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నెవరైతే వెలివేశారో, నిన్నెవరైతే వదిలేశారో, నిన్నెవరైతే తిడుతున్నారో, నిన్నెవరైతే కొడుతున్నారో, నిన్నెవరైతే చెదరించుకుంటున్నారో వాళ్లకు నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. వాళ్ళ ఎదుట కృప పొందుకున్న వాడిగా ఉండబోతున్నావు, కృప పొందుకున్న దానిలా ఉండబోతున్నావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరై ఉన్నారు? రక్షణాధారమై ఉన్నాడు. రక్షణ, రక్షణ, నీకొక సంరక్షణ, నీకొక భద్రత, నీకొక ఆధారం, నీకొక భరోసా, నీకొక నమ్మకత్వము, నీకు ఒక విశ్వాసము. హల్లెలూయా. నీవైనా మౌనంగా ఉంటావేమో కానీ, హల్లెలూయా, ఈ లోకం నిన్ను ద్వేషిస్తే, ఈ ప్రజలు నిన్ను ఎలివేస్తే, ఈ ప్రజలు నిన్ను నిందిస్తే, నిన్ను అవమానపరిస్తే నీవైనా మౌనంగా ఉండి ఏడవచ్చేమో కానీ దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు. హల్లెలూయా. దేవుడు పై నుండి దిగి వస్తున్నాడు. ఆయన వచ్చి నీ ముందు నడవడం, అడుగులు వేయడం ప్రారంభమవుతాయి. నీ అడుగులు ఆయన ఎత్తుకుంటాడు, ఆయన నిన్ను ముద్దు పెట్టుకుంటాడు, ఆయన నీకు ఉన్నవాడిగా నడవబోతున్నాడు. కొట్ట చపాట్ల బిడ, ఉన్నవాడిగా నువ్వు చూడబోతున్నావు. ఏమరపాటుగా నువ్వు ఉండవచ్చు, లేకపోతే వస్తున్న వాతావరణం బట్టి, కలుగుతున్న ఇబ్బందులను బట్టి నీకు ఏదో మధ్యమరుపుగా, ఏదో ఒక భరించలేని నొప్పిగా, ఏదో పరిస్థితులు నొక్కి వేస్తున్నట్లుగా, బిగపెట్టినట్లుగా,
లేకపోతే ఏదో ఒక బిడ్డ కోసం నువ్వు ఏడుస్తున్నట్టుగా, లేకపోతే ఒక కుటుంబం కోసం నువ్వు కన్నీరు కారుస్తున్నట్లుగా చాలా మందిలో ఇది ఎక్కువ జరుగుతుంది. నువ్వెంత ప్రేమిస్తావో నీకు అంత ద్వేషము నీకు ఎదురబడుతూ ఉంది. నువ్వెంతగా క్షమిస్తున్నావో అంతగా నిన్ను దూరాన పెడుతూ వస్తున్నారు. ఈ అనుభవం గుండా మీరు వెళ్తున్నారేమో అని దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మిన వాళ్ళు మాత్రమే, ఇది నాతో దేవుడు మాట్లాడుతున్న వాళ్ళు అన్న వాళ్ళు మాత్రమే గట్టుకోగలరు. చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, బోలో క్రీస్తు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే. హల్లెలూయా, హల్లెలూయా. నీవైనా రాజీ పడతావేమో కానీ దేవుడు రాజీ పడడు. దేవుడు తగ్గించుకునే విధానం చూస్తే ఆశ్చర్యపోతాం. నిన్నెంతగా ప్రేమించాడో, నిన్నెంతగా కాపాడాడో, నిన్నెంతగా నడిపించబోతున్నాడో చూస్తే అలాంటి మహాదేవుని అగ్ని వంటి ఆ మహాసూర్యుడు, ఆ మహాదేవుడు నీ కొరకు విధేయతగా మారాడు, విధేయుడిగా మారిపోయాడు, విధేయుడిగా మారిపోయాడు. నీకోసం ఆయన మోకాలు వేయడం ఏంటండి? నీకోసం ఆయన దెబ్బలు తినడం ఏంటండి? ఇదేమైనా ఆలోచించడానికి భయం వేయడం లేదా? నీ కొరకు ఆయన ఏడవడం ఏంటండి? నీ కొరకు ఆయన శ్రమలో గుండా వెళ్ళడం ఏమిటి? నీ కొరకు ఆయన భూలోకంలో ఏ చిన్న కొద్దిగా గదివితే చాలు, కొద్దిగా అదిరితే చాలు, తట్టుకోలేము. ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటే ఇంకా తల నిండా అదే తిరుగుతుంది ఉదయం నుండి సాయంత్రం వరకు. ఎవరికి? మానవ జాతికి, మనుషులకు కాని మాట ఎవరైనా ఏదైనా అంటే అది హృదయమును తొలిచేస్తుంది. అవునా కదండి? చెప్పండి, నిజమేనా? నిజమేనా? తొలిచేస్తుంది. ఒకవేళ నీకు ఫోన్ చేసి నీ బిడ్డలే, అమ్మ ఇలా జరుగుతుంది, ఇలా ఉంది పరిస్థితి అంటే ఓ తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు భరించగలవా? ఎంతో కుమిలిపోతావు కదా, ఎంతగా దిగులు పెట్టుకుంటావు కదా. అలాంటిది సృష్టికర్త ఆయన మహావిశ్వాస్యత నేరుగా గుడ్డిగా ఆయన భూమి మీద ఉన్నటువంటి తన ప్రజలను నమ్మాడండి. ఆయన నమ్మకత్వం ఇంకా ఎంతో కొన్ని కోట్ల మంది ఇంకా చూడలేకపోతున్నారు. అందుకే యేసయ్య ప్రేమమయుడిగా భూమి మీదకి వచ్చారు. యేసయ్య దేవుడు చిన్న అంచనా వేయకండి. యేసుక్రీస్తు ప్రభు వారిని అందరు దేవుళ్ళతో కలిపి చూడకండి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఏదో నువ్వు ఊహించుకున్న నీ యొక్క మెదడులో నుంచి వచ్చిన ఆలోచనలతో అంచనా వేయకండి. యేసయ్య అంటే ఎవరో తెలుసా? ఆయన ప్రచండమైన దేవుడు, ఆయన మహాదేవుడు. రెండు చేతులు గట్టిగా పైకెత్తి చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఘనుడు, మహారాజు. హల్లెలూయా. రాజకీయ చక్రాలు ఆయన ముందు ఒరిగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఆయన శ్రేష్ఠుడు, ఆయన పరిశుద్ధుడు, నిర్మలమైన హృదయము కలిగిన వాడు. అలాంటి దేవుడు నీకోసం విశ్వాస్యతగా మారాడు. ఇంకొకటి, దేవుడు ఎక్కడ రాయబడింది? 115 కీర్తన 115 13వ వచనం. నూట 15వ కీర్తన 13వ లేఖనము. పిన్నలనేమి పెద్దలనేమి ఏంటండి? తనయందు అంటే తనకు తన మీద భయభక్తులు గల వారికి యెహోవా ఆశీర్వాదము
ఆశీర్వాదము ఇచ్చును, ఆశీర్వదించును. హల్లెలూయా, ఆమేన్. జాగ్రత్తగా మనము ఈ లేఖనాన్ని ధ్యానించుకుని ప్రార్థన చేసుకుందాం. పిన్నలంటే దేవుడు చూడు ఎంత కేర్ఫుల్ తీసుకుంటున్నాడో. పిల్లల్ని చాలా తక్కువగా మనం చూస్తాం. పిల్లల్ని మనము ఒక్కొక్కసారి పట్టించుకోము. కానీ దేవుడు పిల్లల్లో కూడా భక్తి వెతుకుతున్నాడు, పిల్లల్లో కూడా జీవాన్ని వెతుకుతున్నాడు, పిల్లల్లో కూడా విశ్వాసాన్ని వెతుకుతున్నాడు, పిల్లల్లో కూడా నమ్మకత్వాన్ని వెతుకుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అసాధారణమైన రీతిలో దేవునికి ప్రణాళిక నడిపిస్తున్నాడు ఆయన. పిన్నల్లో భయభక్తులు, పెద్దవారిలో కూడా భయభక్తులు చూసి ఏమిస్తున్నాడు? దీవెన కాదండి, ఆశీర్వాదం. ఆశీర్వాదములో ఏం దొరుకుతాయి? నేరుగా దేవుని స్వరం దొరుకుతాయి. ఆశీర్వాదంలో ఏం దొరుకుతాయి? దర్శనాలు దొరుకుతాయి. పక్కలతో చెప్పండి, దర్శనాలు వస్తాయి. హల్లెలూయా. దేవుడు దిగి వస్తారు, దేవుడు మనతో నడుస్తారు, మనతో మాట్లాడతారు, మనతో ఆయన ముచ్చటిస్తారు. రేపటి దినాన జరగబోయే దానిని ముందుగానే మనకు బయలుపరిచే విషయంలో ఆయన సంతోషిస్తారు. ఆయన దేవుడుగానే కాదు, తండ్రిగా పనిచేస్తారు ఆయన. హల్లెలూయా. పక్కలతో చెప్పండి, మీరు చాలా చాలా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడున్న ఆశీర్వాదం కంటే ఇంకా చూడబోతున్నారు. హల్లెలూయా. ఇంకా చాలా చూడవలసి ఉంది. హల్లెలూయా. స్టార్ట్ అయ్యింది ఇప్పుడే, అనండి. హల్లెలూయా. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఇక నుండి ఆశీర్వాదాల వర్షమే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఉన్న చోట నువ్వు లేవు, చాలా దూరం వచ్చావు. అనండి. హల్లెలూయా. నువ్వు ఉండవలసిన చోటలో లేవు, చాలా దూరం వచ్చేసావు. హల్లెలూయా. చాలా ఎదిగావు నీవు. హల్లెలూయా. మనుషుల చూపు వేరు, దేవుడి చూపు వేరు. మనుషుల తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. దేవుని తలంపులలో నువ్వు ఉన్నావు. ఎవరి తలంపుల్లో నువ్వు ఉన్నావమ్మా? చెప్పాలి. ఇరుగు పొరుగు వారి తలంపుల్లోనా? చెప్పాలి. పక్క వాళ్ళ తలంపుల్లోనా? కాదు, దేవుని తలంపుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని తలంపుల్లో మాత్రమే ఉన్నారు. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క మహిమ నువ్వు చూడబోతున్న కాలములో నువ్వు ఉన్నావు. ఏహే, అందరూ గట్టిగా కేకలేయండి, ఏలయండి. హల్లెలూయా. కేరింతలు కొట్టండి. హల్లెలూయా. సంబరాలు చేసుకోవాలి. హల్లెలూయా. పండుగ వాతావరణంలో నీవు ఉండాలి. దేవుని జ్వాల, దేవుని స్పర్శ, దేవుని మహిమ అల్లలాడుతున్న సన్నిధి. ఓ రీతిపిగా అంత కృప, అంత మహిమ, అంత ప్రసన్నత. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదువుదాం. 14వ వచనం. యెహోవా మిమ్మును ఎవరెవరిని? యెహోవా ఎవరైనా? దేవుడు ఇస్ ఎ గాడ్ ఇస్ పవర్. దేవుడు అంత గొప్ప భగవంతుడు మిమ్ములను, మీ పిల్లలను కేర్ తీసుకుంటున్నాడు లేదా? ఏమండి, ఏం చేస్తాడంట ఆయన? మీ పిల్లలను వృద్ధి పొందించుదును. హల్లెలూయా. ఏం డౌట్ పడద్దు, ఏమి అనుమానించొద్దు, ఏమి సందేహపడద్దు, కలవరం అసలే వద్దు. హల్లెలూయా. నీ పిల్లలను గురించిన భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు నీ చేతుల్లో లేదు, ఈ దేవుని చేతుల్లో ఉంది. హల్లెలూయా. ప్రభు ప్రవచించమంటున్నారు, ఈ రోజు నుండి నీ పిల్లల్లో అద్భుతమైన విధానం చూడబోతున్నావు.
నువ్వు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావో, నువ్వు దేని చూడాలని నీ పిల్లలను కోరుకుంటున్నావో దానికంటే డబల్ ఆశీర్వాదం చూడబోతున్నారు. డబల్ ఆశీర్వాదం, ఆశీర్వాదాలు అంటే ఆశీర్వాదాలు అక్కడితో అయిపోలేదు. వృద్ధి ఏడు చెప్పండి, అనండమ్మా, వృద్ధి అనండి. వృద్ధి అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి మనము గుణం పెట్టుకుని పారట్టుకుని ఒక చోట తవ్వుతూ ఉన్నామనుకోండి, ఒక చోట తవ్వుతూ ఉన్నామనుకోండి, హల్లెలూయా. అలా తవ్వుతూ 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 నువ్వు ఇంకా తవ్వుతూనే ఉన్నావనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? నీకెవరు ఎదురవుతారు? నీకెవరు ఎదురవుతారు? తవ్వుతూ తవ్వుతుండగానే నీరు. చెప్పండి, నీరు ఎలా వస్తుందమ్మా? అలాగా ఏరులాగా ఊట అలా పైకి ఏమవుతుంది? నువ్వు తవ్వే కొలది జల పుడుతుంది. హల్లెలూయా. అలాగా నీ వ్యక్తిగత జీవితమును, నీ వ్యక్తిగత ప్రవర్తనను, నీ కుటుంబాన్ని, నీ యొక్క జీవితాన్ని అపవాది శోధించే కొలది, ఏడిపించే కొలది, ద్వేషించే కొలది, ఇంకా గాయపరిచే కొలది, అవమానపరిచే కొలది, లోనికి వెళ్ళే కొలది నీకు ఏమి రాబోతున్నాయంటే దేవుని కృప అనే జలాలు పుట్టబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లోతుకి వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావు, కానీ ఆ లోతులోనే ఉంది అసలైన జీవపు ఊట. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు నిన్ను ఏమని? యెషయా 58:11 లేఖనములో ఏమని మాట్లాడుతున్నాడు? నీవు నీరు కట్టిన తోటవలే ఉబుకుచుండు, ఊటవలే, నీటి ఊటవలెను ఉండెదవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నీ చేతుల నిండా నింపబోతున్నాడండి యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నీ ధన నిధులు నింపబోతున్నాడు. హల్లెలూయా. నీకు కిరీటం పెట్టబోతున్నాడు. నిన్ను ఆనర్ చేయబోతున్నాడు. నువ్వు ఘనపరచబడబోతున్నావు. నీ పిల్లలు క్షేమంగా ఉండబోతున్నారు. ఓ నీ కుటుంబము అంచులంచులుగా ఎదగబోతూ ఉంది. హల్లెలూయా.